నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్. అరెస్టుకు ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎస్ జవహర్ రెడ్డి. ఈసీ అనుమతితో ఉపాధి హామీ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులకు ఆదేశం. సినీ కవి వేటూరి సుందరరామూర్తి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన పలువురు కళాకారులు. తెలుగు సాహిత్యానికి ఆద్యం పోసిన గొప్ప వ్యక్తి అని కితాబు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తిరుమల అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే వీవీప్యాట్లను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. పిన్నెల్లి స్వయంగా సంగారెడ్డి వైపు వస్తున్నారని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంగారెడ్డి జిల్లా రుద్రవరం వద్ద కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి పోలీసులు కళ్లుగప్పి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదని మండిపడింది. పిన్నెల్లి తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈసీ అనుమతితో ఉపాధి హామీ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. త్రాగునీరు, ఉపాధి హామీ పనులను, విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం వెలుగుపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణకు ప్రస్తుతం మంచి అనువైన సీజన్ కావున పెద్ద ఎత్తున ఉపాధి పనుల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 1,00,000కు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేశామని, కావున ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానంతో వాటికి సోక్పీట్లను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలుగు సినీ రంగాన్ని పాటల పల్లకిలో ఊరేగించిన సినీ కవి వేటూరి సుందరరామూర్తి అని ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ గోళ్ల నారాయణరావు కొనియాడారు. వేటూరి సుందరరామూర్తి వర్ధంతి వేడుకలను కళాభిమానులు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జోహార్లు పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ఆద్యం పోసిన ఆ మహనీయుడు అని కొనియాడారు. సంస్కృతం, తెలుగు కలిపి అద్భుతమైన పాటలు రచించారని గుర్తు చేశారు. సినీ రంగానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని, భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా వేటూరి రాసిన పాటలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయన్నారు. కో డైరెక్టర్గా పనిచేసిన రాజు మాట్లాడుతూ లక్షల పాటలు ఆయన రాశారని, రికార్డింగ్ కానివి ఎన్నో ఉన్నాయని తెలిపారు. వేటూరి సుందరరామూర్తి గారి స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా ఆయనకి జేజేలు అర్పించడానికి వచ్చిన గాయకులకు, సాహితీ సంస్థల, సాంస్కృతిక సంస్థల నిర్వాహకులకు అందరికీ శుభాకాంక్షలు. వేటూరి సుందరరామూర్తి గారికి మనం జేజేలు పలకటం అనంటే అది కేవలం ఒక సినీ సంగీతానికి కాదు, వాస్తవంగా ఆయన సృష్టించిన అద్భుతమైన గీతాలు, ఆయన వాడిన అత్యద్భుతమైన వాక్యాలు, పదాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే తెలుగు సాహిత్యానికి మనం జేజేలు పలికినట్టుగా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన దాదాపు 40-50 సంవత్సరాల పాటు కొన్ని వేల పాటలు రాసి ఆయన్ని మించిన గీత రచయిత లేడు అని చెప్పి అనిపించుకున్నది మన అందరికీ తెలిసిన విషయం. నేను 4 సినిమాలు దర్శకత్వం వహించాను. ఒక 50 సినిమాలకి పనిచేశాను అసిస్టెంట్ అసోసియేట్గా, కో డైరెక్టర్గా. అయితే సుందరరామూర్తి గారి దగ్గర గోళనారాయణ గారు పెద్దలు చెప్పినట్లుగా అనేకమైనటువంటి అంశాలు, ఆయన వేల పాటలు రాశారు కాబట్టి అనేకమైన కోణంలో ఉంటాయి. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సుందరరామూర్తి గారి గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను. ఎలా అంటే, సుందరరామూర్తి గారితో కొన్ని వందల పాటలకి నేను అసిస్టెంట్గా పనిచేశాను. కానీ ఆయన గురించి రాసిన పాటలు అంటే రికార్డ్ అయిన పాటల గురించే మనందరికీ తెలుసు. కానీ రికార్డింగ్ కానటువంటి పాటలు, ఒక్కొక్క పాటకి ఆయన కనీసం 10 నుంచి 15 పాటలు రాసి ఉంటారు. ఇది ఒక గొప్ప కోణం. అంటే కొన్ని లక్షల పాటలు ఆయన రాశారు.
అయితే రికార్డ్ అయినటువంటి వేలల్లో ఉండొచ్చు కానీ రాసినటువంటి పాటలు మాత్రం లక్షల్లో ఉంటాయి. ఉదాహరణకు మీకు ఒక పాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మీకు అమ్మ కొడుకు అనేటటువంటి సినిమాకి నేను అసోసియేట్గా ఉన్నాను. అందరికీ నమస్కారం. తెలుగు సినీవన వసంతమూర్తి డాక్టర్ వేటూరి సుందరరామూర్తి గారు. ఆయన సాహిత్యం అజరామరం. తెలుగు భాషకు, తెలుగువారికి ఆయన ఒక దక్కిన ఏకైక ఆణిముత్యం. ఆయన రాసిన పాటల విశేషాలు, పాటల్లోని సౌందర్యాలు, కవితాత్మకమైనటువంటి రూపంలో రచించినటువంటి గీతాలు, వీటినన్నింటి విశ్లేషిస్తూ వేటూరి పాట అనేటువంటి పరిశోధనాత్మక గ్రంథాన్ని రాసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి సమర్పించి డాక్టరేట్ పట్టాను పొందడం జరిగింది. ఆ మహాకవికి నేను సమర్పించినటువంటి నీరాజనం, నివాళి, అక్షరాంజలి ఇదే. స్వస్తి. నా పేరు డాక్టర్ జయంతి చక్రవర్తి. మే 22 వేటూరి పెద్ద జర్నలిస్ట్. వేటూరి పుట్టుక, వేటూరి నిర్యాణం జర్నలిస్ట్ పండగ. ఆయన జర్నలిస్ట్గా ప్రపంచానికి విజయవాడ నుండి పరిచయం అయ్యారు. ముందు జర్నలిస్టు, తర్వాత ఉపసంపాదకులైన తర్వాత ఆయన పాటకి ప్రాణం పోశాడు. ఆ పాట ప్రపంచాన్ని చుట్టేసింది. వేటూరి మీద అభిమానంతో వేటూరి సాహితీ పీఠాన్ని మేము ఏర్పాటు చేశాము. మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన రోసయ్య గారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి మండలి బుద్ధప్రసాద్ గారు, జయంతి చక్రవర్తి గారు, గోల నారాయణరావు గారు, నేను, అలాగే దివంగత తల్లాప్రగడ రవికుమార్ గారు, మేమందరం కూడా శ్రమించాము. వేటూరికి ప్రాంతీయం అంటే చాలా మహా ఇష్టం. ప్రాంతీయం కృష్ణవేణంటే ఆయన కృష్ణవేణమ్మంటే మన కృష్ణానది అంటే పర్వాలు తొక్కుతాడు. నా వాళ్ళు జడ కృష్ణవేణి. తిరుమలలో శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. తమ మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి పండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గృహ సందర్శన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సంసిద్దం కావాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల మధ్య నేర్చుకునే అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 2 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లను ఉద్దేశించి ఫ్రేమ్ ది డెస్క్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఎపిసోడ్ 16లో ఆయన కీలక ప్రసంగం చేశారు. 16th ఎపిసోడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 12th జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 24-25 కోసం మన స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. ఇంటర్మీడియట్ కాలేజెస్ 1st జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ అకాడమిక్ ఇయర్లో మనం లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎట్లా బెటర్ చేయాలి, మనం కూడా నెక్స్ట్ 12 to 13 డేస్లో మనం ఇంట్రస్పెక్షన్ చేయాలి. మనం మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి, మనం సీనియర్స్తో మాట్లాడాలి, జూనియర్స్తో మాట్లాడాలి, ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయాలి. ఎప్పుడో సరే ఇంట్రస్పెక్షన్ చేసినప్పుడు మనం ఒక డేటా తీసుకొని మనం అనలైజ్ చేయాలి. లాస్ట్ ఇయర్లో మనం మనం దగ్గర గ్యాప్ వచ్చినాయి, ఆ గ్యాప్ గురించి మళ్ళీ పదే ఆలోచన చేయాలి. ఆ గ్యాప్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలని చెప్పి మనం ఆలోచన చేయాలి. ఒక చర్చ చేసినప్పుడు మనం ఒక డేటా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సంవత్సరం 10th రిజల్ట్ డేటా నేను మనం తీసుకుందాం. మనమందరికీ తెలుసు 21st century ఈజ్ అబౌట్ క్వాలిటీ. మనం ఎక్కడా సరే వెళ్తే, వేరే స్టేట్కి వెళ్తే, వేరే దేశాలకి పోతే, ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ గుడ్ క్వాలిటీ మ్యాన్ పవర్. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ టు గెట్ ఎ జాబ్ టుడే, క్వాలిటీ ఉంటే జాబ్కి కరువు లేవు, క్వాలిటీ లేకపోతే జాబ్కి కరువు ఉన్నాయి. దట్స్ అ ఫ్యాక్ట్, వీ ఆల్ నో. 20th century used to be about access. యాక్సెస్ ఉందా లేదా, హై స్కూల్ యాక్సెస్ ఉందా లేదా, ఇంటర్మీడియట్ యాక్సెస్ ఉందా లేదా,
higher education access unda leda. That used to be a talk about access. The 21st century is about quality. ట్రైన్ బోగి లింక్ కట్ అవడంతో 3 గంటలుగా జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరిన 2 నిమిషాలకే అవుట్కట్ వద్ద ఏసీ బోగి లింక్ కట్ అయ్యి ఆగిపోయింది. దీంతో అధికారులు ట్రైన్ను వెనక్కి తీసుకొచ్చి స్టేషన్లో నిలిపారు. ఉదయం 6:20 నుంచి ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. అధికార విపక్ష నేతలు విదేశాల బాట పట్టడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రి బొత్స మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార విపక్ష నేతలు విదేశాల బాట పట్టడంపై స్పందించారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు చెప్పకుండా వెళ్లారు, చెబితే వచ్చే ఇబ్బంది ఏమిటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పలానా ఊరు వెళ్తున్నానని చెబితే నష్టం ఏముందంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో విద్యా విధానం బాగులేదంటే మరి మన ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టాం కదా, ఏమని ఏదైతే దొరుకుతున్న ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో విద్యలో కానీ వైద్యంలో కానీ రిఫార్మ్స్ ఏవైతే దొరుకుతున్నాయో అవన్నీ మేము కొనసాగిస్తాం, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తామని మేము పెట్టాం మరి ఎన్నికల మేనిఫెస్టోలోని. మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పెట్టలేదు, కూటమి ఎందుకు పెట్టలేదు? విధానాలు బాగులేనప్పుడు, ఈ విధానంలో డొంతం ఉన్నప్పుడు, ఈ విధానం వల్ల ప్రజలు నష్టపోతున్నప్పుడు దాన్ని మరి ఫ్లాగ్ చేసి చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేదు? చెప్పకంటే ఎన్నికలు అయిపోయి 3 రోజుల తర్వాత అయ్యగారు తెలిపిన తర్వాత అరుస్తున్నట్టు ఉంది అంతా చూస్తే. దానితో లెక్కలు ఇచ్చారు. నేను మీకు కూడా షేర్ చేస్తాను ఆ లెక్కలన్నీ కూడా. ఏది 2018-19 నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రభుత్వంలో, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సుమారు 4 లక్షల మంది తగ్గిపోయారని ఇచ్చారు. అది వాస్తవం కాదు, అది వాస్తవ విరుద్ధం, అబద్ధం, అది సత్యదూరం. యాక్చువల్గా ఇవాళ కమింగ్ 25 రేపు జూన్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ స్టాండర్డ్ అది తీస్తూ ఇప్పుడున్నవారు 1 to 10th 38,61,199 మంది ఉన్నారు. 38,61,198 198. పత్రికలో ఏమని వాళ్ళు పబ్లిష్ చేశారు? 35,69,506 అని పెట్టారు. 35,69,506. సుమారు దగ్గర 3 లక్షల మంది పిల్లలు తక్కువ ఉన్నారని. గత 2 ఏళ్లుగా మాచర్లలో వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నా వారిపై పోలీసులు కేసు నమోదు చేయటం లేదని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, మాచర్లలో టీడీపీ కార్యకర్త గొంతు కోసి చంపారని వివరించారు. సీఎస్ జవహర్ రెడ్డి, ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయంటూ ఆరోపించారు. వైసీపీ రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఘటనలు జరిగాయన్నారు. సిట్ లోతుగా దర్యాప్తు చేయాలని, తద్వారా అసలు కుట్రదారులను బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. దాన్ని నివారించే చర్య తీసుకోలేదు. మాచర్ల నియోజకవర్గంలో మారణాలతో అనేక పల్లెల్లోనూ మాచర్లలోనూ పెరేడ్ చేశారు. అయినా కూడా పోలీసులు దాన్ని గమనంలోకి తీసుకోలేదు. ఈరోజు కూడా ఆ పెరేడ్లు చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, మనం టీవీల్లో చూస్తున్నాం, అందరూ గమనిస్తున్నారు, అందరూ చూస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. వారి పట్ల మెతక వైఖరి అనుసరిస్తున్నారు. ఆ అనుసరించిన ఫలితం కారణంగానే తదనంతరం రోజున దాడులు జరిగినాయి. తిరుపతికి వచ్చేదలికి మా పార్టీ అభ్యర్థి పైన, పులివర్తి నాని గారి పైన దాడులు చేశారు, విపరీతంగా దాడులు చేశారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎక్కడైతే ఈ మిషన్లు, ఈవీఎస్ మిషన్లు ఎన్ని భద్రపరిచి చేశారో ఆ సెంటర్లకు దగ్గరలో వీళ్ళందరూ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, కొంతమంది పోలీసులు అనుమానాస్పదలో సంచరిస్తే వాటిని భద్రత కోసం వెరిఫై చేయడానికి వెళ్ళిన మా అభ్యర్థి పైన దాడి చేసి
ఆ గాయపరిచి అనేక రకాలుగా కొంతమందిని గాయపరిచి వాళ్ళందరినీ కూడా అందులో అటాక్ చేసి మారణాయుధాలతో చేశారు. నదీ జలాల హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు కొనియాడారు. కొల్లి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక విశ్లేషకుడు టి లక్ష్మీనారాయణ రచించిన కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కొత్త ప్రభుత్వం ముందు ఉన్న సవాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రైతు ఉద్యమ నిర్మాణంలో కొల్లి నాగేశ్వరరావు ప్రముఖ పాత్ర పోషించారని వెల్లడించారు. రాబోయేటటువంటి ప్రమాదాన్ని ముందుగానే మనందరికీ కూడా బడబట్టి చెప్పి మనందరం కూడా దానిపైన చాలా తీవ్రమైనటువంటి సరైన పోరాటాన్ని చేయకపోయేటట్టయితే ఎటువంటి ప్రమాదం వస్తుందో అసలు ఊహించడానికి వీలైనటువంటి పరిస్థితి. అందువల్ల వారు చాలా క్లుప్తంగా చక్కగా చిన్న పుస్తకంలోనే విషయం అంతా కూడా మనకి చాలా బోధపడేటట్లుగా చెప్పారు. నేను మళ్ళీ ఆ వివరాల్లో చదువు. అట్లాగే ఇక్కడ సోదరుడు అఖిలేష్ భవానీ ప్రసాద్ కూడా ఈ ఇరిగేషన్ విషయాల్లో ఆ రోజు కొద్ది నాగేశ్వరరావు గారు ఎట్లా అయితే ఆయన ప్రఖ్యాత ఇంజనీర్ గారు శివరామకృష్ణ గారు ఆయనతో తరచుగా సంభాషిస్తూ జలదర్శిని అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన పుస్తకం. అది అసలు ఆ పుస్తకం తయారు చేయాలంటే ఎంత శ్రమ తీసుకోవాలో, అది ఎంత కాలం పడుతుందో మనం ఊహించడానికి వీలేదు. చాలా అరుదుగా ఆ రోజుల్లో మాకినేని పశుపతి గారి తాకట్లో భారతదేశంగా చౌదరి చంద్రశేఖర్ రాసినటువంటి ఎకనామిక్ నైట్మేర్ ఆఫ్ ఇండియా కానీ, పుట్టలపల్లి సుందరయ్య గారు రాసినటువంటి విశాలాంధ్రలో ప్రజారాజ్యం కానీ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం 220 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆర్ కొండలరావు నేతృత్వంలో నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రసాదాల పోటు, అన్నదాన భవనం, ఎలివేటెడ్ క్యూ లైన్ల నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులకు వారు పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, భక్తుల రద్దీ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అన్నదాన భవనము, ప్రసాదాల పోటు చుట్టూ రక్షణ గోడ ఏర్పాట్లను అధికారులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఎలివేటెడ్ క్యూ లైన్ కనెక్టివిటీని పరిశీలించారు. రాష్ట్రంలో వైసీపీ మరలా అధికారంలోకి రాబోతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నట్టా యోనరాజు అన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నత్తా యోనరాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలంతా వైసీపీకే ఓటు వేశారన్నారు. అయినా ఆ అక్కస్తోనే దళితులపై దాడులు జరిపారని, వదిన మరిది అయిన పురంధరేశ్వరి, చంద్రబాబు పోలీసులను మార్చారంటూ మండిపడ్డారు. పోలీస్ అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిగాయన్నారు. ఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పనిచేస్తున్నాయని, చంద్రబాబు తన మనవడికి 6 నెలల వయసు ఉన్నప్పుడే 100 కోట్లు జమ చేశారంటూ ఆరోపించారు. రాష్ట్రం అంతా 144 సెక్షన్ ఉండగా దళితుల ఇళ్లపై ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అత్యధికంగా పోలేనియో మాచర్ల నియోజకవర్గం చిన్న గణేశనపాడులో 20 ఫ్యామిలీలపై అత్యధికంగా తెలుగుదేశం వాళ్ళు వందల సంఖ్యలో వెళ్ళి కిరాతకంగా వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళని ఒక గృహంలో నిర్బంధించడం జరిగింది. నేను ఒకటే చంద్రబాబును క్వశ్చన్ చేస్తూ ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు, మీరు ఓడిపోతారనే భయంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని బలిపశువులు చేయటం ఎంతవరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మీరేమో మీ మనవడు అకౌంట్లో 6 నెలలు ఉన్న వయసు ఉన్నప్పుడే 250 కోట్లు జమ చేశారు. ఇప్పుడు 2500 కోట్లు జమ చేశారు. అంటే 2 ఎకరాల ఆసామి నువ్వు ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావు? పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు పథకాల ద్వారా, నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి 1 లక్ష నుండి 5 లక్షల వరకు సంక్షేమ ఫలాలు పథకాలు ఇస్తే మళ్ళీ ఆయన్ని సీఎం చేయటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పట్టం కడతా చూస్తుంటే ఓటమి భయంతో మీరు ఒక తాడిపత్రిలో 2000-3000 మంది జనాలతో ఒక
పెద్దారెడ్డి ఇంటిని ధ్వంసం చేసి వారి వదిన గారిని, అంటే మీరు హత్యలని ప్రోత్సహిస్తున్నారా? 144 సెక్షన్ ఉండగా వేల మంది మీరు ఎందుకు గుమికూడారు? అంటే మీరు చెల్లపల్లిలో ఎస్టీ కాలనీకి చెందిన శివ అనే వ్యక్తి రోడ్డుపై కత్తి పట్టుకుని వీరంగం సృష్టించాడు. ఒళ్లంతా రక్తంతో నగ్నంగా కత్తి పట్టుకుని రోడ్డుపై తిరిగాడు. అతన్ని చూసి గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. గుడారాల వద్ద ఘర్షణలో గాయపడిన శివ తిన్నగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి కూర్చున్నాడు. స్టేషన్ ఆవరణలో బయట రోడ్డు మీద నగ్నంగా కూర్చుని రచ్చరచ్చ చేశాడు. పోలీస్ సిబ్బంది వెంటనే ఈ సమాచారం అధికారులకు, అతని బంధువులకు అందించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. తాడేపల్లిలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ కళ్యాణ్ రాజు ఈ విధంగా మాట్లాడారు. జూన్ 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. పత్రాలు లేని 15 బైక్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు. జూన్ 4వ తేదీన ఫలితాలు రోజు నాయకులను కానీ, కార్యకర్తలు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దన్నారు. భద్రతకు సహకరించాలని కోరారు. ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో తాడేపల్లి మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. అలాగే జూన్ 4వ తేదీని కూడా ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ సందర్భంగా కూడా తాడేపల్లి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సీతానగరం ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 15 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, తాడేపల్లి మండలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రంలో వాతావరణం చూస్తూ ఉన్నాము. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ఆర్డర్ భంగం కలిగి హింసాత్మక సంఘటన జరిగిన సందర్భం. ఈ నేపథ్యంలో రేపు జూన్ 4వ తేదీన ఏదైతే పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా రిజల్ట్స్ వచ్చిన సందర్భంలో కొంతమంది నాయకులు కొన్ని గత సంఘటనలు దృష్టి పెట్టుకుని ప్రజల్ని, వాళ్ళ కార్యకర్తల్ని ఉద్రేకాలకు, రకరకాల భావోద్వేగాలకు రెచ్చగొట్టే అవకాశం ఉంది. అలాంటి వాటికి ఎవరు కూడా కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ భావోద్వేగాలకు లోను కాకుండా ఏ రిజల్ట్ అయినప్పటికీ ప్రజలందరూ వారి ఇళ్లలోనే కౌంటింగ్ ఫలితాలు చూసుకొని శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా. జగన్ కి లాగా చంద్రబాబుపై కోర్టులో ఆంక్షలేవీ లేవని టీడీపీ సీనియర్ నాయకులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. జగన్ మాదిరిగా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలు ఏవీ లేవన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా నిరభ్యంతరంగా వెళ్తారన్నారు. జగన్ విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి కావాలన్నారు. జగన్ పై 13 సీబీఐ ఛార్జిషీట్లు ఉన్నట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రిక సాక్షి అబద్ధాలని నిత్యం ప్రసారం చేసే సాక్షి ఛానల్ పత్రిక, ఈ రెండిట్లో చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద నిన్న ఈరోజు విషపు రాతలు రాస్తూ ఉన్నారు. ఒకరోజు అనుమతి లేకుండా అమెరికాకి వెళ్ళాడని, ఈరోజు ఇటలీకి వెళ్ళాడని, దానికి ఏదో వీళ్ళు అనుమతి తీసుకోలేదన్నట్టుగా రాస్తూ ఉన్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో పదే అబద్ధాలు 100 సార్లు ఈ పేపర్లో రాస్తే ప్రజలు నిజం అనుకుంటారని చెప్పి భ్రమపడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నీ బాబు గారికి అంటగట్టి సాక్షిలో అబద్ధాలు ప్రచారం చేయడానికి వీళ్ళు ఆ రాతలు రాయటం, ఇందులో ఒక ట్రేడ్ తయారు చేసుకున్నారు వీళ్ళు. అసలు నిస్సిగ్గుగా ఉంటాయి వీళ్ళు రాసే రాతలు కానీ, సాక్షి ఛానల్లో చూపించే చిత్రాలు కానీ, వార్తలు కానీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకెందుకు
చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా, ఇటలీ వెళ్ళాడా, యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా? మీకు అవసరమా? ఎన్హెచ్జి సెక్యూరిటీలో ఉండే వ్యక్తి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్. అరెస్టుకు ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎస్ జవహర్ రెడ్డి. ఈసీ అనుమతితో ఉపాధి హామీ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులకు ఆదేశం. సినీ కవి వేటూరి సుందర రామ్మూర్తి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన పలువురు కళాకారులు. తెలుగు సాహిత్యానికి ఆద్యం పోసిన గొప్ప వ్యక్తి అని కితాబు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తిరుమల అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం ప్రకటన. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.